హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్. ఈరోజు మనము ప్రెగ్నెన్సీ కోసము గర్భసంచిలో థిక్నెస్ అనేది ఎంత ఉండాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మాకు థిక్నెస్ ఎంత ఉంటే మాకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి అడుగుతుంటారు. యూజువల్గా కన్సీవ్ అవ్వడానికి మనకి గర్భసంచి అండ్ ఎంబ్రియో అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ యూటరస్లో యూజువల్గా మనకు 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటంటే ఎండోమెట్రియం అంటారు, దాని పై లేయర్ని మయోమెట్రియం అంటారు, ఆ పై లేయర్ని సీరోజల్ లేయర్ అంటారు. మనకి ఇంప్లాంటేషన్కి అంటే బేబీ వచ్చి అతుక్కోవడానికి మెయిన్గా యూజ్ అయ్యే లేయర్ ఏంటి అంటే ఎండోమెట్రియల్ లేయర్. మన ఈ ఎండోమెట్రియల్ లేయర్ మినిమం ఎంత ఉండాలి ప్రెగ్నెన్సీ రావడానికంటే ఒక 7 mm ఉండడంతో పాటు ఆ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అంటారు. అలా ఉండి వాస్కులారిటీ రక్త ప్రసరణ అనేది బాగున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతకంటే కొంచెం తక్కువగా ఉన్న పేషెంట్స్కి ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి, అంతేగాని కంప్లీట్గా జీరో అన్నట్లు కాదు. మినిమం ఒక 7 mm థిక్నెస్ ఉండి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో ఉన్నట్లయితే అటు మినిమం అంత ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొంతమంది పేషెంట్స్కి చూస్తూ ఉంటాం, సపోజ్ మీరు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, లేదంటే ఐయుఐ ట్రీట్మెంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఎగ్ పెరుగుతూ ఉంటుంది బట్ గర్భసంచిలో లేయర్ అనేది మినిమం ఒక 5 mm 6 mm ఉండడం ఇలా కొంతమంది పేషెంట్స్కి చూస్తూ ఉంటాం. లేదు, కొంతమంది ఐవీఎఫ్ సైకిల్స్లో కూడా మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ట్యాబ్లెట్స్ పెట్టిన తర్వాత మీకు లేయర్ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు కొంతమందికి గర్భసంచి లేయర్ అనేది సరిగా పెరగకపోవడం అంటే థిన్ ఎండోమెట్రియం అంటారు, లేదు కొంచెం హైపర్గా కూడా పెరుగుతూ ఉంటుంది, అంటే ఎక్కువగా పెరిగి థిక్గా హైపర్ ఎకోయిక్గా ఉంటుంది. ఇటువంటి ప్యాటర్న్ అనేది కూడా కొంతమందిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలాంటివి ఎన్కౌంటర్ అయినప్పుడు మనము నెక్స్ట్ ఏ స్టెప్కి వెళ్ళాలి అంటే, కొంతమంది పేషెంట్స్లో ఇలా థిన్ ఎండోమెట్రియం ఉన్న పేషెంట్స్లో ఆర్ గర్భసంచి లోపల లేయర్ మరి ఆ ప్యాటర్న్ అనేది లేకుండా సరిగా లేని పేషెంట్స్లో ఏంటంటే మనం హిస్ట్రోస్కోపీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరీక్ష చేసినప్పుడు మనకు గర్భసంచిలో మీకు హిస్ట్రోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసి లోపల లేయర్ అనేది మనం చెక్ చేస్తాం. ఈ విధంగా హిస్ట్రోస్కోప్ ద్వారా గర్భసంచిలో ఉన్న లేయర్ని మనం చెక్ చేసుకున్నట్లయితే కొంతమందికి అతుకుల ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి, కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటారు. ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని చూసుకొని వాటికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే మీ లేయర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.